నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత. ఇరాన్ను అడ్డుకునేందుకు అమెరికా త్రిముఖ వ్యూహంతో ముందుకెళ్తోంది. సముద్ర జలాల్లో ఉండి, గాలిలో, నేలపై, సముద్ర మార్గంలో ఇలా అన్ని విధాల దాడులను తిప్పికొట్టి ఇరాన్ను దెబ్బకొట్టేందుకు అమెరికా 15 అత్యంత శక్తివంతమైన యుద్ధ నౌకలను మోహరించింది. యుఎస్ఎస్ అబ్రహం లింకన్, యుఎస్ఎస్ రొనాల్డ్ రీగన్ అనే 2 క్యారియర్ స్ట్రైక్ గ్రూపుల మోహరింపు ఇరాన్కు చెందిన 158 నౌకలను తాము ధ్వంసం చేశామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనౌన్స్ చేశారు. యుఎస్ఎస్ అబ్రహం లింకన్, యుఎస్ఎస్ రొనాల్డ్ రీగన్ అనే 2 క్యారియర్ స్ట్రైక్ గ్రూపులను మోహరించింది అమెరికా. ఈ 2 ఆంఫిబియస్ రెడీ గ్రూపుల్లో మొత్తం 20 యుద్ధ నౌకలు, 200కు పైగా విమానాలు ఉంటాయి. ఆంఫిబియస్ అంటే 2 రకాలుగా కూడా అవి ప్రయాణం చేయొచ్చు. ఒకటి నీటి మీద, ఒకటి భూతలం మీద కూడా ప్రయాణం చేస్తూ ఉంటాయి. అలాంటి యుద్ధ నౌకలని మోహరించింది అమెరికా. ఇప్పుడు ఒకవేళ హర్ముజ్ జలసంధి వైపు కనుక వస్తే నాశనమే అంటూ ట్రంప్ అనౌన్స్ చేశారు. ఇరాన్కు చెందినటువంటి 158 నౌకలను అమెరికా దళాలు పూర్తిగా ధ్వంసం చేశాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనౌన్స్ చేశారు. అవి ఇప్పుడు సముద్ర గర్భంలో ఉన్నాయి అని వెల్లడించారు. ఇరాన్ వద్ద ఉన్నటువంటి ఫాస్ట్ అటాక్ షిప్స్ను ఇప్పటి వరకు లక్ష్యంగా చేసుకోలేదని, వాటిని పెద్ద ముప్పుగా భావించడం లేదంటున్నారు ట్రంప్. ఒకవేళ ఆ నౌకలు అమెరికా విధించిన దిగ్బంధనం వైపు వస్తే మాత్రం వాటిని వెంటనే నాశనం చేస్తామంటూ హెచ్చరించారు. సముద్ర మార్గం ద్వారా అమెరికాలోకి వచ్చే డ్రగ్స్ ను 98.2% వరకు నిలిపివేశామని ట్రూత్ వేదికగా పోస్ట్ చేశారు డొనాల్డ్ ట్రంప్. డ్రగ్ డీలర్లపై ఏ విధమైన కఠిన చర్యలు తీసుకుంటామో ఇరాన్ నౌకల విషయంలో కూడా అదే విధానాన్ని పాటిస్తామని తేల్చి చెప్పారు ట్రంప్. ఇరాన్ అన్ని వైపులా అడ్డుకునేటువంటి సామర్థ్యం ఈ ఆంఫిబియన్ల సొంతం. అమెరికా మోహరించినటువంటి వాటిలో యుఎస్ఎస్ అబ్రహం లింకన్ డిస్ట్రాయర్ నౌకాదళం, ట్రిపోలి ఆంఫిబియస్ గ్రూపులున్నాయి. పోయిన శనివారం పాకిస్తాన్ వేదికగా ఇరాన్, అమెరికా ప్రతినిధుల మధ్య జరిగినటువంటి చర్చలు అర్ధాంతరంగా ముగిశాయి. ఆ తర్వాతే హర్ముజ్ జలసంధి దిగ్బంధానికి సంబంధించినటువంటి అంశం మళ్ళీ ఇప్పుడు తీవ్ర స్థాయిలో చర్చకు వచ్చింది. అణు అంశం విషయంలో ఇరాన్ వెనక్కి తగ్గకపోవడంతో అమెరికా వైస్ ప్రెసిడెంట్ జెడీ వాన్స్ పాక్ నుంచి ఉన్న బలంగా యుఎస్ వెళ్లిపోయారు. చర్చలు విఫలమైన 3 గంటల్లోనే ఇరాన్ ఓడరేవులను దిగ్బంధించాలని ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. ఈ దిగ్బంధం ద్వారా ఇరాన్ ఎగుమతులు, దిగుమతులను పూర్తిగా నిలిపివేయడమే లక్ష్యంగా అమెరికా పెట్టుకుంది. ప్రపంచ చమురు మార్కెట్లో కీలక పాత్ర పోషించే ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు ఇది పెద్ద దెబ్బ అవుతుందని అమెరికా భావిస్తోంది. ఇదే అదనుగా సైనిక శక్తిని ప్రదర్శించడం ద్వారా ఇరాన్ను లొంగ తీసుకోవాలనే ప్రయత్నంలో అమెరికా ఉన్నట్లు తెలుస్తోంది. ఇరాన్ ఓడరేవులు, తీర ప్రాంతాలను దిగ్బంధించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశించిన నేపథ్యంలో యుఎస్ సైన్యం రంగంలోకి దిగింది. ఇరాన్ ఓడరేవుల నుంచి ఒక్క నౌకను కూడా రానియకుండా, మరో నౌకను ఇరాన్ తీర ప్రాంతంలోకి పోనీయకుండా అడ్డుకునేందుకు అమెరికా పశ్చిమాసియా జలాల్లో అత్యంత శక్తివంతమైన యుద్ధ నౌకలను మోహరించింది. ఈ ఆపరేషన్లో 15 అధునాతన యుద్ధ నౌకలను మోహరించినట్లుగా అమెరికా సెంట్రల్ కమాండ్ సెంట్కామ్ అధికారికంగా ప్రకటించింది. అమెరికా చర్యలతో హర్ముజ్ జలసంధిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. అమెరికా చాలా ప్రతిష్టాత్మకంగా భావించే యుఎస్ఎస్ అబ్రహం లింకన్ యుద్ధ నౌక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ యుద్ధ నౌక ఇప్పుడు ఇరాన్ను అడ్డుకోవడంలో కీలకంగా వ్యవహరించింది. దీనిపై ఉండే వందలాది యుద్ధ విమానాలు క్షణాల్లో ఇరాన్ను లక్ష్యాలను ఛేదించగలవు. అలాగే 11 డిస్ట్రాయర్ నౌకలను అమెరికా ఇరాన్ జలాల్లో మోహరించింది. వీటిలో యుఎస్ఎస్ బెన్ బ్రిడ్జ్, యుఎస్ఎస్ థామస్ హర్డనర్, యుఎస్ఎస్ జాన్ఫిన్, యుఎస్ఎస్ మైకెల్ మర్ఫీ, యుఎస్ఎస్ మిడ్షర్ వంటివి ఉన్నాయి. ఈ నౌకలు శత్రు క్షిపణులను అడ్డుకోవడం, సముద్రపు దాడులను తిప్పికొట్టడంలో చాలా చురుగ్గా వ్యవహరిస్తాయి. యుఎస్ఎస్ ట్రిపోలి, యుఎస్ఎస్ న్యూ ఓర్లిన్స్, యుఎస్ఎస్ రష్మోర్ నౌకలతో కూడిన ఈ బృందం సముద్రం నుంచి భూమిపైకి దాడులు చేయగల మెరైన్ దళాలు ఇందులో ఉంటాయి. మొత్తం ఇరాన్ మొత్తాన్ని తన ఆధీనంలోకి తీసుకునేందుకు అమెరికా తన శక్తినంతా కూడగట్టుకున్నట్లుగా వీటిని చూస్తే అర్థమవుతోంది. ఇదిలా ఉంటే సోమవారం అంటే నిన్న సాయంత్రం శ్వేత సౌధంలో మీడియాతో మాట్లాడిన ట్రంప్ ఇరాన్ అణ్వాయుధాలను కలిగి ఉండే విషయంలో తాము రాజీ పడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాన్ని కలిగి ఉండదని స్పష్టం చేశారు. పాకిస్తాన్ చర్చల్లో అనేక అంశాలపై ఇరు పక్షాల మధ్య అంగీకారం కుదిరినప్పటికీ అణు కార్యక్రమాన్ని పూర్తిగా నిలిపివేయడానికి ఇరాన్ నిరాకరించిందని ట్రంప్ వెల్లడించారు. ఈ క్రమంలోనే ఇరాన్ వద్ద ఉన్న శుద్ధి చేసిన యురేనియంను తిరిగి స్వాధీనం చేసుకోవడంపై కూడా అమెరికా దృష్టి సారించింది. ఇరాన్ వద్ద ఉన్న యురేనియంను తిరిగి అమెరికాకు లేకుంటే అంతర్జాతీయ సంస్థలకు అప్పగించాలని ట్రంప్ డిమాండ్ చేస్తున్నారు. వారు ఇవ్వకపోయినా
తాము బలవంతంగా తీసుకుంటామని అమెరికా అధ్యక్షుడు స్పష్టం చేశారు. ట్రంప్ చేసిన ఈ కామెంట్స్తో పాటుగా తాజాగా 15 యుద్ధ నౌకల మోహరింపును చూస్తే ఇరాన్ భూభాగంపై ప్రత్యక్ష దాడికి అమెరికా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే వాస్తవానికి కాల్పుల విరమణ ఒప్పందం మేరకు హార్ముజ్ జలసంధిని ఇరాన్ తెరిచింది. కానీ అందులో ఒక మెలిక పెట్టింది. అంతర్జాతీయ నౌకాయాన మార్గాల్లో పేలుడు పదార్థాలు అంటే మెరైన్ మైన్స్ ఉన్నాయని సాకు చూపుతూ నౌకలను తన ప్రాదేశిక జలాలైన కేష్మ్, లారక్ ద్వీపాల మీదుగా వెళ్లాలని సూచించింది. దీనిని షిప్పింగ్ నిపుణులు టెహ్రాన్ టోల్ బూత్ అని పిలుస్తున్నారు. అంటే అక్కడ ఇరాన్ టోల్ వసూలు చేయబోతోంది అనేటువంటి సమాచారం. ఈ కొత్త మార్గం ద్వారా వెళ్లే నౌకల నుంచి ఇరాన్ డబ్బు వసూలు చేస్తోందని అనుమానిస్తున్నారు. ప్రపంచంలోని 20% చమురు, గ్యాస్ హర్మూజ్ నుంచే సరఫరా అవుతోంది. ముఖ్యంగా భారత్, చైనా, జపాన్, దక్షిణ కొరియా సహా కొన్ని గల్ఫ్ దేశాలు దీనిపైనే ఆధారపడి ఉన్నాయి. ఈ జల మార్గంలో అమెరికా దిగ్బంధనం కారణంగా ఇరాన్ ల్యాంక్ డే దేశంగా మారిపోతుంది. దాని ఎగుమతులు, దిగుమతులు పూర్తిగా నిలిచిపోతాయి. సముద్రంలో ఏ దేశపు ఓడరేవును సురక్షితంగా మేము ఉంచము అనేటువంటి మాటని ఇరాన్ హెచ్చరిక రూపంలో చేస్తోంది. ట్రంప్ ఆదేశాలపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. తమ ఓడరేవుల భద్రతకు ముప్పు వాటిల్లితే పర్షియన్ గల్ఫ్, ఒమన్ సముద్రంలో ఉన్నటువంటి ఏ దేశపు ఓడరేవు సురక్షితంగా ఉండదని హెచ్చరించింది. ఈ మేరకు ఇరాన్ సాయుధ దళాల ఉమ్మడి కమాండ్ స్పష్టం చేసినట్లుగా ఇరాన్ అధికారిక బ్రాడ్కాస్టర్ IRIB వెల్లడించింది. తమ దేశ చట్టబద్ధమైనటువంటి హక్కులను కాపాడుకోవడం సాయుధ దళాల సహజమైన చట్టపరమైన విధి అని పేర్కొంది. ఈ మేరకు తమ ప్రాదేశిక జలాల్లో ఇరాన్ సార్వభౌమాధికారాన్ని పెంపొందించుకోవడం దేశ ప్రజల సహజ హక్కు అని ఇరాన్ తేల్చి చెప్పింది. హర్ముజ్ జలసంధి భద్రతను ఇరాన్ పర్యవేక్షిస్తూనే ఉంటుందన్న సాయుధ దళాలు శత్రు నౌకలకు హర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే హక్కు లేదని తెలిపాయి. ఇరాన్ నిబంధనలకు లోపడి మాత్రమే ఇతర నౌకలు ఈ జలసంధి గుండా అనుమతిస్తామని పేర్కొన్నాయి. అంతర్జాతీయ జలాల్లో నౌకల రాకపోకలపై నేరపూరిత అమెరికా ఆంక్షలు విధించడం చట్ట విరుద్ధమైనటువంటి చర్య అని ఇరాన్ తేల్చి చెప్తోంది. ఇది సముద్రపు దొంగల చర్యతో సమానమని ఇరాన్ తీవ్ర స్థాయిలో మండిపడుతోంది. అయితే అమెరికా దిగ్బంధనం ప్రారంభమైతే ఇరాన్ తదుపరి చర్యలపై ఉత్కంఠ నెలకొంది. మరి ఇప్పుడు యుద్ధ నౌకలని హర్ముజ్ జలసంధి చుట్టూ మోహరించినటువంటి అమెరికా మీద ఇరాన్ ఎలా రెస్పాండ్ అవ్వబోతోంది? నిజంగా దాడులు అవుతాయా? ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి మెరైన్ మైన్స్ని తొలగించే ప్రక్రియని చేపట్టాము అని సెంట్రల్ కమాండ్ అమెరికా సెంట్కామ్ కూడా అనౌన్స్ చేసినటువంటి నేపథ్యంలో ఎవరి ఆధిపత్యం ఎలా ఉండబోతోంది? మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.